హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి ఏదైతే సాయం ఉందో రైతు భరోసా పైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి అందిస్తారు ఏంటి, ఇప్పటికే మూడో విడత కోసం మీరు చూస్తున్నారు. రెండో విడత వారిగా డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరిగింది కదా. రెండో విడతకు సంబంధించి గుడ్డం చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలకు సంబంధించి 2 ఎకరాల వరకు అందజేస్తే మూడో విడత వచ్చేసి 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు తాజాగా వార్తా కథనాలు అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. ఎవరికి ముందుగా అందిస్తారు, ఏ జిల్లాలో వారికి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ పైసలు అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది, ఆ వివరాలు ఏంటండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు రైతులకు రైతు భరోసా అనేది 2 ఎకరాల వరకు అంటే ఏ విధంగా ఇచ్చారంటే, ముందుగా ఎలా ఇచ్చారంటే 1 ఎకరం వరకు ఉంటే ఒక ఎకరం ఉంటే 1 ఎకరం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్గా 5 ఎకరాలు ఉన్నా అందులో 1 ఎకరం ఇచ్చారు. 20 ఎకరాలు ఉన్నా అందులో 1 ఎకరం వరకు అయితే ఇలా ముగ్గురికి అంటే ఈ రకంగా అయితే అందజేస్తూ వచ్చారు కాబట్టి. సో తర్వాత మనకు 2 ఎకరాల వరకు మొదటి ఎకరంలోనే 70 లక్షల మందికి ఇస్తే 2 ఎకరాల వరకు ఉన్న వారికి ఎక్కువ పైసలు అనేది రావడం జరిగింది. ఎందుకంటే మొదటి ఎకరం 2 ఎకరాల 12,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరిగిందనమాట. మొత్తానికి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. తీరా వచ్చేసి మనకు అందరికి ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేశారు కదా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే యాసంగికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా ఇక మొత్తానికి ఒకేసారి అంటే మొదటి విడత వచ్చేసి 1 ఎకరం వరకు, తర్వాత రెండో విడత వచ్చేసి 5 ఎకరాల వరకు, తర్వాత మూడో విడత వచ్చేసి మిగతా రైతులందరికీ ఏప్రిల్ నెల చివరి వారంలో జమ అవుతాయి. అది మే ఫస్ట్ వీక్ వరకు అయితే కొనసాగుతుందని చెప్పారు కదా. సో తాజాగా వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. రైతులు అయితే అడుగుతున్నారు, మాకు రైతు భరోసా అనేది ఇంకా డబ్బులు పడలేదని చెప్తున్నారు. యాసంగి సీజన్ సంబంధించి అదేవిధంగా ఇప్పటికే అక్కడక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వరి అనేది కళ్ళలోకి వచ్చిన తర్వాత వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాటికి తడిసిపోతుంది అనమాట, గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో బోనస్ డబ్బులు అనేది 500 రూపాయలు అంటే క్వింటాకు చొప్పున అందజేస్తూ ఉన్నారు కదా. తాజాగా వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తడిసిన ధాన్యాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగిందనమాట. కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా మొక్కజొన్న కూడా కొనుగోలు చేసి ఈ మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్నలు కేంద్రం సాయం చేయకపోవడం వల్ల రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కావచ్చు, గిట్టుబాటు ధర అనేది కల్పించలేకపోతుందని అని చెప్పేసి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని ఏదైతే తినదగిన అంటే అందరికీ ఇష్టంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఇప్పటికే రేషన్ కార్డు ద్వారా 6 కిలోల బియ్యమేలాగా అందిస్తున్నారు. సేమ్ యాస్టీజ్గా ఈ విధానాన్ని ఇక్కడ కొనసాగించాలని మొక్కజొన్నలు అదేవిధంగా జొన్నలు అనేది ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు బట్టి విక్రమార్క అయితే కీలక అప్డేట్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే కేసీఆర్ మీటింగ్ పెట్టిన సమయంలో రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వేదికగా రైతులకు సంబంధించి అంటే రైతు భరోసా ఏదైతే ఉందో రైతులను ఉద్దేశించి రైతు భరోసా కావచ్చు, రైతుల చుట్టే రాజకీయం మొత్తం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి రైతు భరోసా రిలీజ్ చేస్తారా లేదనేది కూడా ఉత్కంఠ మారిందనమాట. సో ఇప్పటికే ఆర్బీఐ గైడ్లైన్స్కు లోబడి మరొక 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయల అప్పు రూపంలో సేకరించాలని ప్రభుత్వం భావించిందనమాట. ఇందుకు సంబంధించి అన్ని కార్యాచరణ అయితే సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తయినాయి కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటే ఇప్పటివరకు 2 ఎకరాల వరకు అయితే వచ్చాయి కదా. సో వారికి మిగిలి అంటే కేవలం 2 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రం ఇక మళ్ళీ డబ్బులు రావన్నమాట. సో అంతకన్నా పైకి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అంటే 1 ఎకరం పడ్డా 2 ఎకరాలు పడ్డా ఒకవేళ యాసంగి సీజన్లో మీరు సాగు చేస్తూ మీ పేరు తప్పనిసరిగా ఉన్నవారికి మాత్రమే ఈసారి రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది ప్రభుత్వం జమ చేయాలని ప్రభుత్వం భావించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. కొత్త విధానం కొత్త మార్పులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి అయితే ఇవ్వరు.
కొంతమందికి అయితే అందజేస్తున్నారు, కొంతమందికి అయితే ఇవ్వడం లేదంటున్నారు. తమకు 1 ఎకరం ఉంది, 2 ఎకరాల వరకు ఉంది, అయినా కూడా మాకు పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ కాలేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అటువంటి వారికి కూడా తప్పనిసరిగా మీ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు మనకు ఈ వారం రోజుల్లోపు తప్పనిసరిగా ఆ రైతులకు ఏదైతే 3,500 కోట్లు రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే ఏదైతే 6,000 రూపాయలు మిగతా ఎకరాలకు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓరుగల్లో రైతు సంగ్రామ రైతులకు అండగా బీఆర్ఎస్ ఒక సభ అయితే నిర్వహించబోతున్నారనమాట. సో ఐదర్యపడద్దు మేమున్నామంటూ కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ సంబంధించి ఇంకా అవన్నీ కూడా అమలు చేయలేదని చెప్పేసి, సో ఇక ప్రభుత్వానికి సంబంధించి సాగు విధానంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకురావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ తేజస్ అయితే నందలాల తెలియజేసే ప్రయత్నం అయితే చేశారనమాట. సో రైతులకు సంబంధించి ఇక ఈరోజు రైతులకు వేదికగా సభలు అయితే నిర్వహిస్తున్నారు పోటాపోటీగా. కాబట్టి ఇక రైతులకు అందరికీ మేలు జరగబోతున్నారంటూ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయం ఈరోజు మనకు రేపు డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక కొంతమంది చెప్తున్నారు మాకు రైతు భరోసా అనేది ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పట్లో ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా అనేది త్వరలోనే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనమాట. కేంద్రం నుంచి బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. పిఎం కిసాన్ పైన కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చిందనమాట. వీరికి డబ్బులు అనేది కట్టనమాట. వెంటనే ఇలా అయితే తప్పనిసరిగా చేయాల్సి అయితే ఉంటుంది అంటున్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే కదా. ఈ విషయంలోనూ ఇక ముఖ్యంగా ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ 22వ విడతకు సంబంధించిన నిధులు అనేది రిలీజ్ చేశారు. జూన్ లేదా జూలైలో 23వ విడత పిఎం కిసాన్ నిధులు అనేది విడుదల కానున్నాయన్నమాట. ఈ క్రమంలోనే పిఎం కిసాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. అదేవిధంగా పిఎం కిసాన్ 23వ విడత నిధులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి పూర్తి చేయాలని చెప్పేసి, లేదంటే ఖాతాలో డబ్బులు జమ కావని చెప్పేసి తెలియజేసింది అనమాట. ఈ మేరకు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. పిఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న రైతులకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ కేవైసీ చేయించుకోవాలన్నమాట. సో అటువంటి వారికి మాత్రమే రైతులు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. త్వరలోనే 23వ విడత నగదును డీబీటీ విధానంలో నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లో జమ కానుందనమాట. ఈ క్రమంలో లబ్ధిదారులకు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ చేశారా, డీబీటీ లింక్ ఎనేబుల్ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో అటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి.